రోబోటిక్ అసిస్టెడ్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవిచంద్ర అన్నారు. ఈ రోజు విశాఖ ఆరిలోవ కేర్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వినూత్న శస్త్రచికిత్స నిర్వహించి మోకాళ్లు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న 50 ఏళ్ల రోగికి చికిత్స చేయడంతో ఆయన వేగంగా కోలుకోవడం జరిగిందన్నారు. తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ తో బాధపడుతున్న 50 ఏళ్ల రోగికి విశాఖపట్నంలో కేర్ హాస్పిటల్ సర్జన్లు రోబోటిక్ సహాయంతో చికిత్స చేశామని తెలిపారు. 150 రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసాము. అందులో ఒక పేషెంట్కి కొంచెం కష్టమైన ఇబ్బందితోటి మా దగ్గరికి వచ్చారు. ఆవిడకి తొడ ఎముక విరిగి దానికి వేరే చోట ఆపరేషన్ అయ్యి మోకాలు అరుగుదల వచ్చి బాగా ఇబ్బంది పడేవారు. అలాంటి ఆవిడకి మామూలుగా కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలంటే ముందు కాలు ఎముక వంకర సరి చేయాలి. అది అతుక్కున్నాక దానికోసం వేసిన ప్లేట్లు రాడ్లు తీయడం అనే ఆపరేషన్ చేయాలి. ఆ తర్వాత ఈ ఆర్థరైటిస్ కోసం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలి. సో సుమారుగా 2 ఏళ్ల వ్యవధిలో 3 ఆపరేషన్లు చేయాల్సింది రోబోటిక్ సాయంతో ఒకే ఆపరేషన్ తోటి ఆవిడకి మేము సరైన రిజల్ట్ ఇవ్వగలిగాము. కన్వెన్షనల్ నీస్ లాగే రోబోటిక్ నీస్ కూడా చేసుకోవచ్చు. మామూలు ఆపరేషన్ కన్నా ఇందులో త్వరగా రికవర్ అవుతారు. ఎందుకంటే బోన్ డిసెక్షన్ కానీ సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ ఇలాంటివన్నీ తక్కువ ఉండడం వల్ల తొందరగా రికవర్ అవుతారు. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అలాంటివన్నీ చేసేటప్పుడు నొప్పి కూడా తక్కువ ఉంటుంది. ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉండడం వల్ల రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ ఇదివరకన్నా ఎక్కువగా చేసుకుంటారు.